ఓకే, ఇది వార్త కనిపిస్తోంది. నెలాఖరులోగా నోటిఫికేషన్, గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు. విఆర్ఓ విఆర్ఏలు పరీక్షలు రాయాల్సిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఎగ్జామ్. పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు. గ్రామ ప్రజాపాలన అధికార పరిశీలన. రాష్ట్రంలో 10,954 గ్రామస్థాయి రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. రాత పరీక్ష ద్వారానే వీటిని భర్తీ చేయాలంటూ ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన విధి విధానాల్ని ముసాయిదాను అధికారులు రెడీ చేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్లు సమాచారం. ఈ అసెంబ్లీలో సమావేశాలు పూర్తయ్యేలోపు సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించిన ముసాయిదాను పరిశీలించి తుది రూపమిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ, సిలబస్ కోసం టీజీపీఎస్ అధికారులతో సంప్రదింపులు పూర్తయినాయి. విమర్శలకు తావివ్వకుండానట పరీక్షల ద్వారానే నియామకాలు చేపడతామంటూ మంత్రి పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అలా అయితేనే ఎలాంటి విమర్శలు రావంటూ ప్రభుత్వం భావిస్తున్నది. వీఆర్ఏ నుంచి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వీఆర్ఓలు సైతం పరీక్ష రాయాల్సిందేనంటూ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే 6 నుంచి 24 ఏళ్ళ అనేటువంటి ఎంత, ఇది ఎన్నో పేజీ, 7వ పేజా? 6 నుంచి 24 ఏళ్ల రెవెన్యూ సర్వీస్ కలిగిన ఉన్నవారిని వెనక్కి తీసుకోవడానికి పరీక్ష ఏమిటని సదరు వీఆర్ఓలు ప్రశ్నిస్తున్నారు. పరీక్ష ఎలా? పరీక్ష చాలా సింపుల్గా ఉంటుందంటూ అధికారులు చెబుతున్నారు. సాధారణ ప్రశ్నలతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉన్నట్టు తెలిసింది. గ్రామ స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారికి ఏ స్థాయి అవగాహన ఉండాలో అదే తరహాలో ప్రశ్నావళి ఉంటుందంటూ సమాచారం. అంటే ఏమేం పనులు చేశారో నియామకం తర్వాత చేయనున్నారో వాటికి సంబంధించినటువంటి అంశాలు ప్రతిపాదికనే ఎగ్జామ్ ఉన్నట్టు తెలిసింది. ఈ పరీక్ష కోసం పుస్తకాలు తిరిగాల్సినంత పని ఉండదంటున్నారు. ఇతర సిలబస్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉండదని కూడా చెప్తున్నారు. అనుభవం కలిగిన వారే కావడం వల్ల పని ఆధారిత పరీక్ష రాయడం పెద్ద కష్టమే కాదంటూ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే పరీక్ష మోడల్, తేదీ వంటివి ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన వీఆర్ఓలు ఈ పరీక్షలు ఇంకా తేలిగ్గా రాయగలరనే అభిప్రాయం ఉందట. పోస్టుకు పేరేమిటి? నేటికి గ్రామస్థాయి రెవెన్యూ అధికారి పేరు పైన క్లారిటీ లేదు. గతంలో వీఆర్ఓగా అంతకుముందు వీఆర్ఏ, పట్వారి వంటి పేర్లతో పిలిచారు. ఇప్పుడు ఆ పేర్లకు బదులుగా మరేదైనా పెట్టాలంటూ నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రివ్యూ చేసినప్పుడే 20 దాకా పేర్లు ప్రస్తావించారు. వాటిలో గ్రామ పరిపాలన అధికారి అంటే జీపీఏ, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విఏఓ, గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓ, గ్రామ ప్రజాపాలన అధికారి జీపీఏ, జీపీపీఓ ఇలా అనేక వినిపించాయి. వీటిలో జీపీఏ అంటే విమర్శలకు గురయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఊరు మొత్తాన్ని ఆయనకు జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటర్నర్ చేశారు అని ప్రతిపక్షాల నుంచి విమర్శించడానికి మార్గం ఏర్పడుతుందని భావించారు. జీపీఓ అంటే జనరల్ పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు, కానీ ఊరికి దానికి సంబంధం లేదు. అలాగే జీపీఓ కాకపోతే గ్రామ ప్రజాపాలన అధికారిగా పేరు పెడితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఇది ప్రజాపాలన అంటూ ప్రచారం చేస్తున్న దాన్ని కిందనే అనేక పథకాలను, దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నది. ఆ అప్లికేషన్ పరిశీలన కూడా చాలా వరకు గ్రామస్థాయి రెవెన్యూ అధికారికి అప్పగించే అవకాశం ఉంది. అందుకే ఆ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్రామానికి ఒక్కరు సాధ్యమేనా? రెవెన్యూలోకి వచ్చేందుకు గత డిసెంబర్ 23, 28 మధ్య వీఆర్ఓలు, వీఆర్ఏల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు తీసుకున్నది. 33 జిల్లాల నుంచి 9,654 మంది గూగుల్ ఫారంల ద్వారా తమంతా రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆప్షన్ ఇచ్చారు. వీరిలో వీఆర్ఓలు 5,130 మంది, వీఆర్ఏలు 3,534 మంది ఉన్నారు. వీఆర్ఏలు 16,000 మందికి ఉండగా 5,987 మంది మాత్రమే ఆప్షన్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో కొందరు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు, అలాగే కొందరు వార్డు ఆఫీసర్లుగా ఉన్నారు. వీరిలో కొందరికి రెవెన్యూ శాఖ రావడానికి ఆసక్తి చూపలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు మంజూరయ్యాయి. ఇప్పుడే రాత పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య 9,654 మంది మాత్రమే. అంటే పోస్టుల కంటే పరీక్ష రాసేవారు తక్కువే. సో గ్రామానికి ఒకరు కూడా లేరు. అయితే రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారినే ఎంపిక చేస్తున్నారు. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ జరగడానికి ముందే సర్దుబాటు చేయొచ్చని CAMRO ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ అభిప్రాయపడ్డారు. కొన్ని రెవెన్యూ గ్రామాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. అలాంటి వాటికి రెండింటికి ఒకరిని నియమించడం ద్వారా పోస్టులు భర్తీ ఈజీగానే పూర్తిదవుతుందన్నారు. సర్వీస్ మ్యాటర్ సమస్య. పూర్వ వీఆర్ఏలో విద్యార్హత ఆధారంగా ఏకంగా ఒక్కొక్కరికి డబుల్ ప్రమోషన్ సైతం ఇచ్చారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి రెగ్యులరైజ్ చేశారు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓల విషయంలోనూ రాత పరీక్ష పేరుతో పునర్నియామకం ఉండడం ద్వారా ఆవేదనకు గురవుతున్నారు. తాము పోటీ పరీక్షల్లో పాస్ అయి వచ్చామని ఇప్పుడు వీఆర్ఏలతో సమానంగా పరిగణించడం ద్వారా అన్యాయమైపోతామంటున్నారు. ఇక వీఆర్ఓలు వీఆర్ఏల సర్వీసు మ్యాటర్స్ విషయంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం పరిష్కరించడం పెద్ద సమస్యగా మారుతుందంటున్నారు. సో ఇది మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వీఆర్ఏలు ఉన్నారో సో వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి. వీఆర్ఓలు అందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ పెడతా ఉన్నారు. ఈ నెలాఖరులోగా వాళ్ళందరికీ గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి సంబంధించి వీఆర్ఏల పరీక్షలు రాయాల్సిందని చెప్తా ఉన్నారు. సో మీరు పెద్దగా జుట్టు బిక్కొని మొత్తం మెంటల్ ప్రెజర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గానే వీఆర్ఓలకు ఆ పరీక్షల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఉంటాయట. మీరు గతంలో ఫీల్డ్ ఏం చేసిరు, సో భవిష్యత్తులో ఏం చేయాలి, అసలు జనరల్గా వీఆర్ఓల పోస్ట్ ఎట్లుంటాయనేటువంటి అంశాల గురించే సింపుల్గా ప్రశ్నలు ఉంటాయట తప్ప ఏదో పెద్దగా సిలబస్ ఉండడమో లేకపోతే ఈ బుక్ చదవాలి, ఆ బుక్ చదవాలి, ఆ క్లాస్ వినాలి, ఈ క్లాస్ వినాలి అనేటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తం 10,954 పోస్టులకు గాను సో 10,954 పోస్టులకు గాను చాలా తక్కువ మంది అప్లై చేసుకురు. మొత్తం 10,954 పోస్టులు ఉంటే 10,954 పోస్టులకు గాను కేవలం 9,000 మంది మాత్రమే 9,500 మంది మాత్రమే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తోంది. ఇక 6 నుంచి 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఎటువంటి సడలింపు ఇస్తారు ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా విమర్శలకు తావివ్వకుండా మీ అందరికీ ఈ 10,954 ఉద్యోగాల భర్తీకి అయితే రెవెన్యూ శాఖ అన్ని రకాల సర్వం సిద్ధం చేస్తూ ఉంది. కాబట్టి పోస్టులకు ఇంకా పేరు ఖరారు చేయలేదట. సో గ్రామ ప్రజాపాలన అధికారి అనేటువంటి పేరు పెడితే అవకాశం ఉంది. సో పీవీఏ అని పెడితే మరి పెట్టే ఛాన్స్ ఉంది. గ్రామ ప్రజాపాలన అధికారి అనేటువంటి పేరు పరిశీలనకు వస్తూ ఉంది. కానీ ఇప్పటికే ప్రభుత్వం అని చెప్తా ఉంది కాంగ్రెస్. కాబట్టి సో గ్రామ ప్రజాపాలన అధికారి అని చెప్పేసి ఆ పేరు పెడితే గ్రామాలకు కొంత అటాచ్మెంట్ పెరుగుతుంది, ఏమైనా వర్క్ కూడా ఈజీ అవుతుంది అనేది ఆలోచన చేస్తుందంట. బట్ ఎట్లా వీళ్ళను సాటిస్ఫాక్షన్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది చూడాలి. ఎందుకంటే చాలామంది చాలా ఏళ్ళ నుంచి 10th క్లాసు సర్టిఫికేట్ లేకుండా కూడా 7th క్లాస్ సర్టిఫికేట్ మీద వీఆర్ఏలుగా ఇంకా గ్రామాల్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో వీఆర్ఓలుగా కొంతమంది ప్రమోషన్ వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. వీఆర్ఏ నుంచి వీఆర్ఓగా ప్రమోషన్ వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి వీళ్ళు ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం ఇతర డిపార్ట్మెంట్లో వీళ్ళని పెట్టింది. సో ఇతర డిపార్ట్మెంట్లో పెట్టిన వీళ్ళందరినీ మరి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంతమంది చూపిస్తారంటే 10,000 పోస్టులకు 11,000 పోస్టులకు 9,000 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యే అవకాశం ఉంది. 9,000 మంది మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకుండా వేరే డిపార్ట్మెంట్లో ఉండేందుకు కంటిన్యూ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. బట్ ఈ వచ్చే 9,000 మందికి ఎగ్జామ్ ఎట్లుంటుంది, ఎగ్జామ్లో పాస్ అవుతారా కారా, మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎట్లుంటుంది, ఒక్కొక్కరు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి వీఆర్ఓలు అయిన వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మళ్ళీ ఏమైనా నారాజుగా ఫీల్ అవుతారా. సో ఇవన్నీ కూడా చాలా రకాల అంశాలు ఉన్నాయి. కొంత వంశపార్యపరంగా వస్తూ ఉంది. కొంతమంది వాళ్ళ నాన్న కావలి కార్యతనం అంటే వీఆర్ఏగా చేస్తూ వస్తూ వీఆర్ఓ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళ మరి కొడుకు ఏమన్నా కావాలి అంటే వీఆర్ఏ ఏమన్నటువంటి జాబ్ని ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటే చాలామంది వీళ్ళు కూడా ఉన్నారు. వంశపార్యపరంగా మరి తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి ఆయన కొడుకు ఇట్లా వంశపార్యపరంగా వస్తున్నటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి. సో వాళ్ళు కూడా దాదాపు ఒక 1000 మంది దాకా వంశపార్యపరంగా 1000 నుంచి 2,000 మంది దాకా వంశపార్యపరంగా వస్తున్నటువంటి వీఆర్ఏ పోస్టులు మాకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో చూడాలి భవిష్యత్తులో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎక్కడ కూడా వీఆర్ఏల పరీక్షలకు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని మాత్రం క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో రెడీ ఇది మొత్తం మీద అయితే ఆల్మోస్ట్ అన్ని వార్తలు మనకు ప్రధానంగా అవే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు కూడా అవే. నమస్తే తెలంగాణ మనకు